తర్వాత మా అమ్మాయి మా దగ్గర ఉన్నది చాలా తక్కువ. అదే మాకు లోటు. అంతేనా? ఇంకా ఏమిటో అని ఒక క్షణం భయపడిపోయానండి. మీరన్నది కరెక్టే. ఆడపిల్లలన్నాక మన ఇంట్లో అలాగే ఉంచుకోలేం కదా. కాని ఏం చేయగలం? అదృష్టం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉండదు కదా. తప్పదు, మన మనసును రాయి చేసుకోవాలి. నాన్న, వాళ్ళు ఇంకా రేణుక శ్రీప్రియ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలంట. ఇక్కడే లేట్ అయిపోతే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. అవునమ్మా, అంతే. అమ్మా, తాంబూలం ఇస్తాను, ఒక ప్లేట్ తీసుకురమ్మా. నేను తీసుకొస్తాను. ఇదిగోండి. అన్నయ్య గారు, అన్నయ్య గారు, నా కూతురి మొదటి పెళ్లి పత్రిక మొదట మీకే ఇస్తున్నాను. మీరు కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులని ఆశీర్వదించాలి. మన అని చెప్పుకోవడానికి నాకెవరూ లేరు. మీరు చాలా పెద్దవాళ్ళు. నేను కూడా బాగా బతికిన కుటుంబంలో పుట్టి పెరిగిన వాణ్ణి. కానీ ఈరోజు... ఏమండి, ఇదంతా ఇప్పుడెందుకండి? ఎందుకు? అన్నయ్య గారిని వదిన్ని చూస్తే ఎందుకో చెప్పుకోవాలనిపిస్తుంది. అన్నయ్య గారు, ఇది మీ కూతురు పెళ్లి అనుకుని వచ్చి ఆశీర్వదించాలి. ఏంటి, నా కూతురు పెళ్ళనుకోవాలా? అవునన్నయ్య గారు. మన బిడ్డని ఇంకొకళ్ళ చేతిలో పెట్టేటప్పుడు మనం బాగా ఆలోచించాలి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఆ పైన దేవుడున్నాడు, అంతా చూసుకుంటాడు. వదిలేయండి. అన్నయ్య గారు, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఏం లేదండి, కూతురికి చాలా పనుంటుందని, కలవడానికి ఎప్పుడూ టైం ఉండదనేదే ఆయన మనసులో నడుస్తూ ఉంటుంది. మీరు తప్పుగా అనుకోవద్దు. వస్తాం అన్నయ్య గారు. వస్తామండి. వస్తానమ్మా. మంచిది. అమ్మా, అది... అవన్నీ నా కూతురు తీసుకున్న అవార్డులు. అవునా? అవును, అది ఉంది కదా, అథ్లెటిక్స్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు తీసుకున్న అవార్డు. అది చూసారా పక్కది? అది యూనివర్సిటీలో తీసుకున్న అవార్డు. అవి కాకుండా ఇంకెన్నెన్నో అవార్డులు వచ్చినాయి. చూడండి ఆ ఫోటో చూసారా? అంతేకాదు శ్రీనివాస్ గారు, ఏ సబ్జెక్ట్ లోనైనా మా అమ్మాయే టాపరు. నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది అన్నయ్య గారు. నా కూతురు మంచి ఇంటికి వెళ్తుందని ధైర్యం ఇప్పుడొచ్చింది నాకు. అన్నట్టు నా కూతురు కూడా చాలా తెలివైంది అన్నయ్య గారు. ఏదైనా ఇట్టే పట్టేస్తుందనుకోండి. ఏకసంతాగ్రహి. చూడు తల్లి, మీరే నా కూతురికి ఒక అక్కస్థానంలో ఉండి తనని సక్రమంగా నడిపించి తనకి కూడా మీలాగే ఒక మంచి పొజిషన్ రావాలి. కూతురు విషయం వచ్చిందంటే చాలు, పెద్ద బాహుబలిలా మారిపోతారు. అదే కాకుండా పెళ్లి కూడా దగ్గరకొచ్చేసింది కదా, అందుకే కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. అయినా వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారండి, ఎంత బాగా చదువుకున్నారు. వాళ్ళకి తెలీదా అమ్మాయికి ఏ పొజిషన్ ఇవ్వాలి అని? అంతా వాళ్లే చూసుకుంటారండి. ఏమ్మా, పొందేది పొజిషన్ కాదమ్మా, పాయిజన్.
అన్నయ్య గారు పాయిజన్ ఇవ్వడమేంటి? అబ్బబ్బా ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు అపశకునం మాట్లాడుతున్నారు?